హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 4 to 5 years బేబీకి డిజైనర్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. విత్ మెజర్మెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే ఈ కటింగ్ అనేది అర్థం కాదండి, ఎందుకంటే ఈ కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూసారా, లెనిన్ కాటన్లో ఫ్లోరల్ ప్రింట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గరే అవైలబుల్గా ఉందండి. ఒక కస్టమర్ అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ బేబీకి స్టిచ్చింగ్ చేయమని చెప్పి. సో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసామండి. ఈ ఫ్రాక్ కటింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కట్ షోల్డర్ వచ్చి 1.75 తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 3 inches తీసుకున్నాను. అలాగే హ్యాండ్ రౌండింగ్ లెంత్ వచ్చి 4.5 తీసుకున్నానండి. అండ్ హ్యాండ్ రౌండింగ్ లెంత్ నుంచి మనం చెస్ట్ మార్కింగ్ వచ్చి 6 inches తీసుకున్నాను. అక్కడి నుంచి మనం హ్యాండ్ రౌండింగ్ విత్ 2 inches తీసుకున్నాము. ఎక్స్ట్రా వచ్చి 1.5 inch ఖర్చు తీసుకున్నాం. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలండి, మార్కింగ్ కలుపుకుంటూ. అలాగే ఇప్పుడు చూడండి, మిడిల్లో మనం కర్వ్ కోసం 1.5 inch అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ వచ్చి నేను ఎగ్జాక్ట్గా 3 inchesకి మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, 3 inches మార్కింగ్ చేసుకొని ఇక్కడ విడ్త్ వచ్చి నేను 2 inches తీసుకున్నాను. అలాగే ఇప్పుడు లైన్ డ్రా చేసుకొని కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం టాప్ యొక్క లెంత్ ఎంత అనేది చూసుకోవాలండి. టాప్ యొక్క లెంత్ వచ్చి నేను 9 inchesకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, 9 inchesకి మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ పేపర్ కటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వేస్ట్ వచ్చి 6 inches, 1.5 inch వచ్చి ఖర్చు తీసుకున్నాను. ఇప్పుడు అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకోండి. చూడండి, ఇక్కడ లాస్ట్లో లైన్ డ్రా చేసుకున్న తర్వాత లాస్ట్లో 1/2 inch స్లోప్ అయితే తీసుకోవాలి. లాస్ట్లో 1/2 inchకి అయితే మనం స్లైట్గా స్లోప్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు బాగా గమనించండి, ఈ కటింగ్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 inchesకి నేను మధ్యలో ఒక స్ట్రిప్ని అయితే కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది బెల్ట్ లాగా సపరేట్గా వస్తుందండి. ఇప్పుడు మిడిల్లోకి మన ఆర్మ్ హోల్ లెంత్, షోల్డర్ మిడిల్ ఉంది కదా, షోల్డర్ మిడిల్లో కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 partsగా వస్తాయండి. చూసారు కదా, నేను ఇందాక చెప్పాను కదా ఈ ఫ్రాక్ కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. సో ఇది చూడండి, మనం ఈ లైన్స్ మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు ఇలా కటింగ్ చేస్తున్నాను ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే మనకు షోల్డర్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాను కదా, ఆ కటింగ్ చేస్తాం కదా, అక్కడ మనము హ్యాండ్స్ అనేది వస్తుందండి. మన హ్యాండ్స్కి ఈ పైన రిఫరెన్స్ పిక్లో నీకు చూపిస్తాను చూడండి, అక్కడ హ్యాండ్స్ మిడిల్లోకి వస్తాయి చూడండి, ఆ ఫ్రిల్స్ అనేది. సో దానికోసం అని నేను ఇక్కడ మిడిల్లోకి కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, మీకు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా ఈ ఫ్రాక్ కటింగ్ అయితే మీకు నిజంగా చాలా నచ్చుతుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే మీకు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మనకి 3 piecesగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు పేపర్ పెట్టుకొని మనం లైనింగ్ అయితే కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ మనం లైనింగ్ మీద డైరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేయకూడదండి, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం మిడిల్లో ఖర్చులు వస్తాయి. అందుకని పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ కటింగ్ చేసుకోవాలి ఈ మోడల్కి. సో అందుకని చూడండి, నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఆ విధంగానే మనం లైనింగ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. చూసారు కదా, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఇదిగోండి, నేను లైన్ డ్రా చేశాను కదా, సేమ్ ఆ లైన్లోకి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ మిడిల్లో మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదండి, 1/2 inch అనేది కింద ఆ మిడిల్లో. సో ఆ 1/2 inch అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చులోకి వెళ్తుందండి. సో అందుకని మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ కటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్గా స్టైలిష్ డిజైనర్ ఫ్రాక్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తానండి.
సో మీరు ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలను. సో ఇంకా వీడియోలోకి వెళ్దామండి. చూడండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఏ విధంగా కటింగ్ చేసుకుంటున్నాము అన్నది. ఈ లైనింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునే దగ్గర మీరు క్లియర్గా చూడండి, ఎందుకంటే స్కిప్ చేయొద్దు. ఇక్కడే మెయిన్ అండి, ఎందుకంటే ఫ్రంట్ టాప్ యొక్క ఫ్రంట్ ఉంది కదా, సో ఆ లైనింగ్ కంటే నేను ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే మధ్యలో మనకి ఫ్రిల్స్ అనేది వస్తుంది, అంటే నేను కొంచెం ఫ్రిల్స్ డిజైన్ చేశాను కదా, సో దానికోసం అని ఆ లైనింగ్కి సంబంధించిన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నానండి. చూడండి ఏ విధంగా తీసుకున్నాను అన్నది. మరీ ప్లెయిన్గా పెడితే ఈ ఫ్లోరల్ ప్రింట్కి కనిపించదని నేను కొంచెం కస్టమర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా చేయమని చెప్పారు. సో దానికోసమని నేను ఇంకొంచెం చేంజెస్ చేసి ఈ ఫ్రాక్ని అయితే డిజైన్ చేశానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మన దగ్గరే తీసుకున్నారు. సో బాగుంది కదా. సో మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఇప్పుడు చూడండి ఏ విధంగా నేను లైనింగ్ పెట్టుకొని కటింగ్ చేస్తున్నాను అన్నది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా లైనింగ్వి, అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర, అవి వచ్చి మనం ఈ విధంగా అయితే ఆపోజిట్ పెట్టుకొని మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఆపోజిట్స్ పెట్టుకొని మనం ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 2 పార్ట్స్ని మనం కటింగ్ అనేది 2 హ్యాండ్స్ దగ్గర కటింగ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం కింద బెల్ట్ కోసం సపరేట్గా కట్ చేసుకున్నాం కదా, టాప్లోనే ఆ 9 ఇంచెస్లోనే సపరేట్గా బెల్ట్కి కూడా కట్ చేసాం కదా, ఆ బెల్ట్ని అయితే మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందామండి. చూడండి ఈ విధంగా టాప్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ గేరా ఎంత తీసుకోవాలి, లెంత్ 18 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చి చూడండి ఎంత తీసుకున్నాను అన్నది 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇది 2 ఫోల్డ్స్ మీద అండి, 2 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. ఇప్పుడు మనం బాటమ్కి స్టిచ్ అంటే సపరేట్గా కటింగ్ అనేది ఏం లేదు, లెంత్ విడ్త్ తీసుకోవాలి. అలాగే దాన్ని ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం టాప్కి అయితే జాయింట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్కి మనం క్లాత్ అనేది ఎంత తీసుకోవాలి అన్నది మనకు తెలియాలంటే ఫస్ట్ టాప్ చూసారా, టాప్లో మిడిల్లో కట్ చేసాం కదా షోల్డర్ దగ్గర, ఆ లెంత్ ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. ఈ 8 ఇంచెస్కి ఒక 5 ఇంచెస్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 8 ఇంచెస్కి 5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ 8 ఇంచెస్కి చూడండి 5 యాడ్ చేసుకుంటే మనకు 13 వచ్చింది. సో ఈ 13 అనేది 13 అంటే 26, అంటే ఫ్రంట్ 13 ఇంచెస్ అలాగే బ్యాక్ వచ్చి 13 ఇంచెస్, మొత్తం 26 ఇంచెస్ యొక్క లెంత్ యొక్క మనం స్ట్రిప్ తీసుకోవాలి. చూసారు కదా, విడ్త్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను, 13 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఇది 2 ఫోల్డ్స్ మీద అండి, 2 ఫోల్డ్స్ మీద 13 ఇంచెస్ వచ్చి ఎంత అవుతుంది టోటల్గా చూడండి, ఓపెన్ చేశాను. ఇప్పుడు 26, టోటల్గా మనకి 26 యొక్క స్ట్రిప్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ సైడ్కి క్రాస్గా కటింగ్ అనేది కొంచెం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి కొంచెం ఫ్రాక్ మీద ఇలా క్రాస్గా వచ్చింది కదా, దానికోసం అని చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని మనం టాప్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మిడిల్లో అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అంతేనండి, కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీ సపోర్ట్ అనేది మాకు ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్.